హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం ఒక సామాన్యమైనటువంటి కాస్త ఎగువ మధ్యతరగతి శంషాబాద్ దగ్గర మన ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర నుంచి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళే దారిలో ఒక గ్రామంలో కృష్ణ గారని వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. వారికి మనము ఒక డిజైను ఇచ్చాము. కానీ వారికి వారు సొంతంగా మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్‌ని ఆ యొక్క మేస్త్రులతో ఇల్లు చాలా చక్కగా అది కట్టుకున్నారనమాట. ఆ ఫేజ్ వచ్చింది కాబట్టి మేము ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశతో వచ్చిన వాళ్ళని మేము ఎలా ట్రీట్ చేస్తాము? ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఇస్తాము? ఏ రకమైనటువంటి మానసికమైన తీరు ఇస్తాము? అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ రకంగా సమ్ 35 ఆర్ 38 ఇంటూ 55 ఆ రకంగా ఉన్నటువంటి కొలతలు ఉన్నటువంటి దాంట్లో ఉత్తరం ముఖంగా కొంత మెయిన్ రోడ్‌కి దగ్గరగా ఉన్నది కాబట్టి కొంత కమర్షియల్‌గా ఉంటుంది అని చెప్పి వారికి G+1 పూర్తిగా కమర్షియల్ కింద ఇచ్చేసి, సెకండ్ అండ్ థర్డ్ ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కాబట్టి డూప్లెక్స్ కింద చేసుకోండి. మీరు పార్కింగ్ లేకుండా కట్టుకుంటే రేపు ఫర్దర్‌గా మనం ఏదైనా ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా చేసినప్పుడు, లేదా కమర్షియల్‌గా ఏదైనా ఎవరికైనా ఇవ్వాలి అనుకునేటప్పుడు మనకి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి, వారికి కాస్త ధైర్యాన్నిచ్చి, వారి భార్య, వారి పిల్లల్ని ఇద్దరిని డిజైన్‌లో కూర్చోపెట్టుకొని చక్కగా చేసి, ఈ రోజున అది మేనిఫెస్ట్ అయిందండి. అంటే వారి స్థలంలో కేవలం ఇప్పటివరకు ఒక 28 లక్షలు ఖర్చు పెట్టడం ద్వారా G+1 అనేది ఒక స్ట్రక్చర్ వేసేసారండి. అందువల్ల చాలా ఆనందంగా ఉంది. కృష్ణ గారు, మీ ధైర్యం గాని, మీరు ముందుకెళ్ళే పద్ధతి గాని, మీలాగా కట్టుకునే వాళ్ళకి కాస్త ధైర్యాన్నివ్వాలి. ధర్మబద్ధంగా మనం ఇచ్చినప్పుడు సున్నితమైన కొలతలనమాట. ఆ కొలతలను కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని, పని వాళ్ళకి చెప్పి, దగ్గరుండి కూలీకి ఇచ్చి పని చేయించుకున్నారండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వలా. లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మనం అనుకున్నట్టు వాళ్ళు చేయలేరు. ఎందువల్లంటే లేబర్ చాలా లాస్ అవుతుంది. ఈ యొక్క మార్కింగ్స్, ఈ యొక్క వెరిఫికేషన్ వీటి మధ్యలో. ఇంత అద్భుతం జరగడానికి మేము కేవలం డిజైన్ ఇచ్చాము 2 రోజులు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని. తర్వాత 4, 5 రకాలుగా వాళ్ళ యొక్క చేంజెస్ అవన్నీ తీసుకొని చేసిన తర్వాత స్ట్రక్చరల్ ఇంజినీర్ దగ్గరికెళ్ళమని చెప్పి ఖచ్చితంగా చెప్పాము. ఆ లోడ్ అది కాలిక్యులేట్ చేసుకొని ఒక 3, 4 అంతస్తులు తగ్గట్టు మీరు తెచ్చుకోవాలి అని చెప్పాము. వారు మన మాటను అనుసరించారు. తద్వారా స్ట్రక్చరల్ ఇంజినీర్ ఒక సహకారంతో, మేస్త్రుల సహకారంతోనే కట్టుకున్నారండి. వాస్తవంగా చెప్పాలంటే. అంటే మనం ఒకసారి వెళ్లి 2 రోజులు మార్కింగ్స్ ఏసాము. దానికి విడిగా రూ. 30,000 చార్జ్ చేశారు. డిజైన్‌కి 50,000 ఇచ్చారు. అంటే ఇంత అద్భుతమైన దీనికి మనం డిజైన్ 3D చేసిన ఫైల్ నా దగ్గర అందుబాటులో లేదు. ఫ్లోర్ ప్లాన్స్ నేను చూపెడతాను. తర్వాత మనము వారి యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన విజువల్స్ అనేది చూద్దాం. వారి నంబర్ కూడా ఇస్తాను. చక్కగా మీరు మాట్లాడొచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారే ఇల్లు కడతారనమాట. కొంత ధైర్యం గూడా తక్కువగా ఉంటుంది. అదే రకంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. నా ఇల్లు ఈ రకంగా ఉంటే, నా ఇంట్లో స్పేస్ ఈ రకంగా ఉండాలి. ఒక భార్య ఆవిడ తీసుకున్నప్పుడు కిచెన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంకొద్దిగా బెటర్‌గా కొంత పూజా గది ఉంటే చూడండి అంటుంది. అదే రకంగా మనకి ఒక టాయిలెట్ వ్యవస్థ గాని, ఇవి ఉన్నప్పుడు కాస్త డ్రెస్సింగ్ రూమ్ ఏమైనా ఉంటే చూడండి. కాస్త బెడ్‌రూమ్‌లో కాస్త కబోర్డ్స్ ఏవైనా ఉంటే చూడండి. అంటే వాళ్ళంతా ఫ్యామిలీ యొక్క పరిధిని బట్టి ఇవన్నీ ఆలోచిస్తారండి. సో, వీటన్నిటికి పెద్దపీట వేస్తూ వారితో కూర్చొని, ఆ అమ్మకి సంతోషంగా ఉండేటట్టు 10/10 పూజా గది అనేది డిజైన్‌లో వచ్చేటట్టు చేసి, ఆవిడకి ఆనందాన్నిచ్చామండి. అలాగే రేపొద్దున ఇద్దరు యుక్త వయసులో ఉన్న పిల్లలున్నారు కాబట్టి మగపిల్లలు. వాళ్ళకి, వాళ్ళకి మనము మ్యారేజెస్ చేస్తే రేపు కోడళ్ళు గూడా మన ఇంటికొచ్చినప్పుడు గూడా పరిధిని మనం ఆలోచించామండి. ఆలోచించి వారొక్క గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే కట్టుకుంటాను అంటే, లేదు లేదు ఇద్దరు మగపిల్లలు గాబట్టి, చిన్న వయసే కాబట్టి కొంచెం టెన్యూర్ ఎక్కువ పెట్టుకోండి. కింద సెల్లార్ ఇచ్చేసి పూర్తిగా ఫస్ట్ అండ్ సెకండ్‌లో మీ డూప్లెక్స్ కట్టుకోండి అని చెప్పాము. కానీ భగవంతుడి దయ వల్ల
అది కమర్షియల్ ఏరియా గూడా దగ్గరలో అవుతుందని చెప్పి భావించి సెల్లారు ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్‌గా వదిలిపెట్టేశారండి. ఆ పైన సెకండ్ అండ్ థర్డ్ 2 ఫ్లోర్‌లు డూప్లెక్స్ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక 10, 15 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేసే విధంగా మనకి చెప్పడం జరిగింది. వారు చేశారు. నేనిప్పుడు కాస్త ఆ ఫ్లోర్ ప్లాన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే ఒక 250, 200, 150 గజాలు ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళందరూ స్థాపత్య వేద అనేది ఫాలో అయితే కొంచెం కఠినంగా ఉంటుంది. అన్ని ప్యూర్‌గా అంత పద్ధతిగా మనం ఫాలో అవ్వలేము. వారిచ్చిన కొలతలు గూడా మన మేస్త్రులు ఎగ్జిక్యూట్ చేయలేరు అనేది ఆలోచించబాకండి. ఒక్క 6 నెలలు మన ప్రాజెక్ట్ మీద కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు కాన్సంట్రేట్ చేయండి. ఇదంతా మన చేతుల్లోని పనే. ఇవాళ మా చేత డిజైన్ తీసుకునే వాళ్ళందరూ టాపీ మేస్త్రులకి వాళ్ళు చెప్తారు. మా ఇల్లు ఎలా ఉండాలి, పిల్లల పార్లేంటి, ఆ కొలతలేంటి, కిటికీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత ఎత్తులో పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అనేది గూడా వారు చెప్పేంత జ్ఞానం మేము ఇస్తామండి. రియల్‌గా ఐ వండర్డ్. కృష్ణ గారు అంత చక్కగా కూర్చొని అర్థం చేసుకొని, పని వాళ్ళని పెట్టుకొని, ఆ ప్రాజెక్ట్ ఆ దశకి తీసుకొచ్చారాయన. ఇంకా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక 30,00,000 ఖర్చు ఉన్నదండి. లోన్ గూడా ఎక్స్‌పెక్ట్ చేసినట్టు కొంచెం డిలే అయిందంట. తన దగ్గర ఉన్న వేరే, వేరే వ్యవస్థ ద్వారా ప్రస్తుతానికి స్ట్రక్చర్ అనేది వేశారు. ఇప్పుడు నేను మీకు వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ నేను చూపెడతా. యాక్చువల్‌గా మనము కారు పార్కింగ్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు మనం ఈ రకంగా ఇచ్చామనమాట. అంటే గ్రౌండ్‌లో కేవలం ఒక 2 రూమ్స్ ఇచ్చి, ఈ యొక్క 2 రూమ్స్‌లో ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చి, మిగతాదంతా పార్కింగ్ కింద మనం వారికి చెప్పడం అనేది జరిగిందండి. తరువాత వారికి ఈ యొక్క ప్లాన్ చూడండి. ఇక్కడ మెట్లు ఎక్కిన తర్వాత, ప్రదక్షిణ ఎక్కిన తర్వాత ఈ యొక్క వరండాలోకొస్తారు. వరండాలోకొచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్తారు. ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఇంటర్నల్‌గా కూడా వాళ్ళకి డూప్లెక్స్‌గా మెట్లు అడిగారనమాట. సో, ఆహ్, ఈ మనము పశ్చిమ భాగంలో ఈ యొక్క మెట్లనేది కేవలము సెల్లార్ ఎక్కిన తర్వాత మళ్ళా ఒక కమర్షియల్ స్పేస్‌కి మాత్రమే ఈ మెట్లండి. సెకండ్ అండ్ థర్డ్ ఎక్కిన తర్వాత ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఎక్కిన తర్వాత వారి బాల్కనీ చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి ఇంటర్నల్‌గా మనము పశ్చిమం సెంటర్‌లో ఆ యొక్క మెట్లు ఇవ్వడం అనేది జరిగిందండి. సో, కొంచెం ఈ కొలతలు మీకు అర్థమవ్వడం కానిది కొంచెం జూమ్ చేసి చూపెడతా. చూడండి ఎంట్రీ ఏ రకంగా ఇచ్చాము. హ్మ్. అదే రకంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఈ టాప్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి ప్లాన్ అండి. అంటే సెకండ్ అండ్ థర్డ్‌లో డూప్లెక్స్ ఎక్కిన తర్వాత ఇద్దరు పిల్లలు కాబట్టి కంప్లీట్‌గా మెట్లెక్కి వచ్చిన తర్వాత ఈ రకంగా ఎంటర్ అయ్యి కంప్లీట్‌గా ఈ 28x12 అనేది ఒక అబ్బాయికి సంబంధించి వ్యవస్థ. వారికి ఒక అడిషనల్ ఒక టాయిలెట్ అటాచ్డ్. అదే రకంగా ఇక్కడి నుంచి బయటకొస్తే చక్కని సిట్ ఔట్ అనమాట. ఈ యొక్క బాల్కనీ. ఇటు పక్కన, తూర్పు పక్కన. మళ్ళా ఇటు పక్క వచ్చినప్పుడు పూర్తిగా ఒక అబ్బాయికి సంబంధించినటువంటి బెడ్‌రూమ్‌గా ఇచ్చామండి. ఇది పూర్తిగా డూప్లెక్స్‌లోనే సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి వ్యవస్థ అనమాట. అదే రకంగా ఈ వ్యవస్థ ఏంటంటే డూప్లెక్స్‌లోని లోవర్ ఫ్లోర్. అంటే ఇలా వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మెట్లుంటాయండి. ఈ యొక్క స్పేస్‌లోకి వాళ్ళు ఎంటర్ అయితారు. సి ఈ యొక్క 11/11 ఈ స్పేస్‌లోకి ఎంటర్ అవుతారు. ఇది పూజా గది కింద ఇవ్వడం జరిగింది. ఇది 2 బెడ్‌రూమ్స్ కింద ఇవ్వడం జరిగిందండి. అంటే ఒకటి కిచెన్ కంప్లీట్‌గా 16/12 ఒకటి బెడ్‌రూమ్ అటాచ్డ్ పెట్టామండి. ఇది హాల్ కింద ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే మొత్తము ఒక ఈ యొక్క డూప్లెక్స్ మోడల్ యొక్క లోవర్ ఫ్లోర్ అంటే సెల్లార్ వదిలిపెట్టాము. ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్‌గా ఓపెన్‌గా వదిలిపెట్టాము. ఆ పైన డూప్లెక్స్ అంటే ఫ్లోర్ 2 అండ్ ఫ్లోర్ 2లో ఫ్లోర్ 2 అండి. ఇది ఫర్నిచర్ ఏస్తే ఎలా ఉంటది చక్కగా ఎంట్రీ అయ్యాక ఒక లివింగ్ రూము. అదే రకంగా ఒక వాయువ్యంలో ఒక బెడ్‌రూమ్ ఇచ్చాము. అక్కడి నుంచి పైకి మెట్లు ఎక్కే విధంగా ఇచ్చాము.
ఇక్కడ ఒక పూజా గది ఇచ్చాము. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఈ రకంగా వారు ఒక కిచెన్ అనేది ముందుకు వెళ్లి కోరుకొని, ఆ యొక్క కిచెన్‌లోంచి ఈ యొక్క మధ్యలో ఉన్న స్పేస్ అంటే ఒక బ్యాక్ డోర్ పెట్టుకోవడానికి అంటే ఇంటి సింహద్వారం అపోజిట్‌గా ఒక బ్యాక్ డోర్ వచ్చే విధంగా చేసుకుంటూ, ఒక మరుగ్గా ఈ స్పేస్‌లోంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళేటట్టు పెట్టుకోవడం అనేది జరిగిందండి. అందువల్ల మా దగ్గరికొచ్చే వాళ్ళకండి రూ. 40,00,000 స్థలం తక్కువ కాకుండా వస్తున్నారు ఇవాళ. మళ్ళా 50,00,000 దానికి ఖర్చు పెట్టాలి. ఎంతో కన్‌ఫ్యూజన్స్‌తో ఇవాళ ఏ ధర్మాన్ని నమ్మాలో తెలీదు. మా ఇంటి పక్కన సిద్ధాంతి చెప్పేది వినాలో తెలీదు. ఆ ఊళ్ళో కాస్త పేరు ప్రఖ్యాతులు గల సిద్ధాంతులు చెప్పింది తెలవదు. మాలాంటి వాళ్ళు కొత్తగా స్థాపత్యవేదం అని చెప్తున్నాము. ఏది వినాలో తెలీదు. స్థాపత్యవేద చెప్పేవాళ్ళలో గూడా ఎవరు చెప్పే మాట వినాలో తెలీదు. ఇన్ని రకాలైనటువంటి పరీక్షలతో ఒక రకంగా ఒక మంచి డిజైన్ ఇచ్చి వారిని వెన్నుదన్ని తోడుండేటటువంటి వ్యక్తులు గూడా చాలా తక్కువ మంది అవుతున్నారు. అందువల్ల కంగారుగా మా యొక్క వాస్తు సిద్ధాంతులు మీ దగ్గరికొచ్చినప్పుడు ఏదో మళ్ళా వీరు ఏదో ఒకటి వీళ్ళతో చెప్పించుకోవాలని ఇమ్మీడియేట్‌గా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడము అలాంటివి చేయకుండా, ఎవరైనా కానియండి వస్తే మీ సర్వీసెస్ ఏం చేస్తారు? ఒక సైట్ విజిట్ వల్ల ఉపయోగం లేదు. సైట్ విజిట్‌తో పాటు డిజైన్ మాతో పాటు కూర్చొని మా ఫ్యామిలీతో ఒక 2 రోజులు కూర్చొని చేసి ఇస్తారా అని చెప్పి మనం కనుక్కోవాలి. దాన్ని ఒక 3 ఫార్మాట్‌లో మన కళ్ళ ముందు ఆయం కట్టి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండాలి. అంతేగాని ఇలాగా ఒక ఆటోకాడ్ ఫైల్ మనకి పంపించినంత మాత్రాన ఇల్లు పూర్తిగా కట్టుకునేటటువంటి శక్తి మనకి రాదు అని చెప్పి నేను భావిస్తూ, నేను కృష్ణ గారి నంబరు, నా నంబరు ఇద్దరిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ముచ్చింతల్లోని ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటటువంటి పెట్టిన చోట దగ్గరలో వారిల్లు. ఎవరైనా వెళ్ళినప్పుడు గూడా వారితో మాట్లాడొచ్చు. వారి యొక్క స్ట్రక్చర్ అనేది చూడొచ్చండి. థాంక్ యూ వెరీ మచ్. ఈ సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళే దారిలో ఔటర్ రింగ్ రోడ్డును స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని కనెక్ట్ చేసే దారి నుంచి చాలా నియర్గా ఉంటుందండి. మన దగ్గర ప్లాన్ మాత్రమే తీసుకున్నారు. కొంత బేసిక్గా కొలతలకు సహకారం చేశాము. బేస్మెంట్కి వచ్చే వరకు చక్కగా ఉత్తరం ఫేసింగ్తో G+1 ఒక నార్మల్గా ఫ్లోర్స్ కింద కమర్షియల్గా డెరైవ్ చేశాము. ఆ పైన డూప్లెక్స్ కింద మనము ఇవ్వడం అనేది జరిగిందండి. చూడండి ఎంత చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఉత్తరం ఎలివేషన్తో ఈ యొక్క బిల్డింగ్ అనేది జరిగిందండి. మనము ఈ శంషాబాద్ దగ్గర సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళేటటువంటి దారిలో ఇంతకుముందు మనము స్థాపత్యవేద ధర్మంతో కృష్ణ గారికి G+1 అనేది ఇవ్వడం జరిగింది. కానీ భగవంతుడి దయ వల్ల ఆయన G+3 కట్టుకునేటటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఉత్తరం ఫేసింగ్గా ఉన్నదానికి చక్కని ఫ్రంట్తో చేస్తూ ఇదిగోండి మీరు ఆ పైన చూసినప్పుడు కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరు వదిలిపెట్టి ఆ పైన డూప్లెక్స్గా కట్టుకునేటటువంటి విధానంగా మనం ఇచ్చిన డిజైన్ చక్కగా యాక్టివ్గా ఆయన కట్టుకుంటున్నారు. వారు అసలు ఒక్క అంతస్తే కడదాం అనుకున్న వారు G+3 కన్స్ట్రక్షన్ అనేది చేసే పరిస్థితి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు.